ప్రార్థన అంటేనే చాలు ఒక గుంపు లేస్తుంది అనమాట. ప్రార్థన చేసుకుందాం అన్నాం అనుకోండి, ఒక గుంపు లేచి బ్యాగులు వేసుకొని బయలుదేరి వెళ్తూ ఉంటారు. నాకు విచిత్రం అనిపిస్తుంది, ఇంత చక్కగా విన్నారు ఇప్పటి వరకు. ఒక 5 నిమిషాలు ప్రార్థన అంటే చాలు బ్యాగ్ తగిలించుకొని వెళ్ళిపోతుంటారు. ప్రేయర్ అనే మాట వస్తే చాలు ప్రార్థన చేయనీరు. బాప్తిజాలు తీసుకోండి అని అన్నాం అనుకోండి, వెంటనే అప్పుడే ఏదో ఒక అర్జెంట్ పని వస్తుంది. ఆరాధనకు బయలుదేరుతున్నారు, అప్పుడే ఏదో ఒక పని వస్తుంది. సాతాను కూడా ఎలా, నీవు దేవునికి దగ్గర అవుతున్నావు అనుకుంటే చాలు దాంట్లో నేను బిజీ చేస్తాడు. వాక్యం విని మారు మనసు పొంది ఇక భక్తిగా బతుకుదామని నీవు అనుకుంటున్నావా, అప్పుడే ఏదో ఒక సమస్యను తీసుకొస్తాడు. ఎలాగైనా నీవు దేవుడిని దూషించాలి. నీ దేవుడు ఏం చేశాడని రెచ్చగొడతా ఉంటాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎలాగైనా నీవు దేవుడిని దూషించాలి, ఎలాగైనా ఆయన్ని నీవు దూషించాలి. దానికోసం ఏమైనా